రాష్ట్రంలో మరోసారి పెట్రోల్ రేట్లు పెరగడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ లీటర్ పెట్రోల్ ₹2.84 పెరిగింది. డీజిల్ ₹2.86 పెరిగింది. 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెట్రోల్ రేట్లు పెరగడం వాహనదారులు బగ్గుమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మళ్ళొకసారి పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ మీద ₹2.80 పెరిగితే డీజిల్ మీద ₹2.86 వరకు పెరిగింది. అయితే పెరిగిన ధరలు ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి కూడా ఈ ధరలు అనేవి అమల్లోకి వచ్చాయి. అయితే గడిచిన 10 రోజుల్లో వరుసగా 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అంటే ఒక్కసారిగా ఈరోజు పెరిగిన రేట్లు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నిన్నగాక మొన్నే పెట్రోల్ డీజిల్ రేట్ల మీద సుమారు ₹90 పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఈరోజు దాదాపుగా ₹2 అంటే ₹3 వరకు పెంచింది. అయితే ప్రస్తుతం ఉన్న రేట్లు మనం ఒకసారి చూస్తే హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ మనకి ₹115.73 ఉంది. అంటే మొన్నటి వరకు కూడా ₹112.50 ఉంటే దాదాపుగా దాని మీద ₹2.84 పెంచడంతో ఆ రేటు ఇప్పుడు ₹115.73 చేరుకుంది. అదే డీజిల్ చూసుకుంటే మాత్రం ₹103.70 వరకు చేరుకుంది. అయితే ఈ పెరిగిన ధరల కారణం అనేది ఒకసారి చూస్తే మాత్రం ఏదైతే పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధం నెలకొందో అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఆ యుద్ధం నెలకొన్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం సరఫరా చేసేటువంటి హర్మోజ్ జలసంధి నుంచి మనకి ఆయిల్ రావడంతో కొంత ఇబ్బందులు తలెత్తడంతో ఈ ఇంధనం సరఫరా అనేది ఆటంకం కలగడంతో ఈ రేట్లు పెరుగుతున్నాయని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే కేంద్రం పెంచుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అయితే 10 రోజుల్లోనే వరుసగా 4 సార్లు పెంచడం అనేది కూడా జనం చాలా భయానికి గురవుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే కూడా దేశవ్యాప్తంగా యుద్ధ ప్రభావం అనేది దేశవ్యాప్తంగా కూడా ఎల్పిజి రూపంలో భారీగా పడింది. ఎల్పిజి గ్యాస్ పెరగడంతో చాలామంది చిరు వ్యాపారులు కావచ్చు, హాస్టళ్ళు, హోటళ్ళు ఇవి నిర్వహించేవారు వాళ్ళు ఆయిల్ కన్జ్యూమ్ చేసుకునేటువంటి ఎక్కువ పదార్థాలు వాళ్ళు వాటిని తగ్గించేసి ఆ ఫుడ్ ఐటమ్ కూడా చాలా చేంజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ అనేది దొరకట్లేదు, దాన్ని బ్లాక్లో కొనాలన్న ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి. దాంతోపాటు ఇప్పటికీ మళ్ళీ గ్యాస్ పెరిగిన దానికి తోడు మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరగడంతో ప్రజలైతే తీవ్రంగా ప్యానిక్ అవుతున్నారు. అయితే ఈ పరిస్థితి అనేది ఎప్పటి వరకు వెళ్తుందన్నది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 10 రోజుల్లోనే 4 సార్లు ఈ రేటు పెరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి పబ్లిక్ భయపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇప్పటికే మనం హైదరాబాద్ పరిస్థితి మనం చూస్తే మాత్రం చాలామంది కూడా వాళ్ళు ఆటోలు నడుపుతూ ఉంటారు, స్విగ్గీలు, జొమాటోలు వీళ్ళు నడుపుకుంటూ ఎక్కువగా తమ జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ పెరిగిన రేట్లతోటి తమ జీవనం అంటే ఎలా సాగించాలని వాళ్ళు భయపడుతున్న పరిస్థితి.